ఘనమైనటువంటి ఆడిటోరియంలో గ్యాదర్ అయిన ఇంటలెక్చువల్స్కు నా నమస్కారం. దీంట్లో ఈరోజు నాకు డీల్ చేయమని ఇచ్చిన సబ్జెక్ట్ మెయిన్గా హంగర్ అండ్ హ్యూమనిజం. ఈ రెండుకి ఉన్నటువంటి లంకే ఏమిటి చెప్పమన్నారు. ఇది అంత చిన్న సబ్జెక్టు కాదు, అంత సులభమైన సబ్జెక్టు కాదు. తర్వాత ఇక్కడ కూర్చున్నది కూడా సామాన్యమైన ఆడియన్స్ కాదు, ఇంటలెక్చువల్ కోర్. కాబట్టి మీ ముందు నేను మాట్లాడాలంటే అందులో ఈ ఆరోగ్యంతో పరిమితమైన టైంతో మాట్లాడాలంటే కొంచెం కష్టమైన విషయమే. కాబట్టి నా షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే నన్ను క్షమించమని ముందే కోరుతున్నాను. దీంట్లో హంగర్, హ్యూమనిజం, ఈ రెంటిలో మొదటి హ్యూమనిజం గురించి. మామూలుగా మనకి ఏమంటుంటారంటే మనిషి హ్యూమన్ బీయింగ్ లేదా హ్యూమన్ అనేది మనం పర్యాయ పదాలుగా వాడుతుంటాం. మనిషి, మానవుడు అనేది తెలుగులో కూడా పర్యాయ పదాలుగా వాడుతుంటాం. కానీ వాస్తవంగా మనిషి వేరు, మానవుడు వేరు. ఆ తేడా ఎట్లొచ్చింది మానవునికి మనిషికి అంటే, మనం డెఫినేషన్స్ పోసి దీన్ని ఇంకా కొంత కాంప్లికేట్ చేయడం కంటే నేను చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పుడు పశువుల మందరు ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటాం, చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటాం. ఒక పశువుకు ఏదైనా ప్రమాదవశాత్తు గాయమవుతుంది. దాని గాయమైన విషయం మిగతాయి పట్టించు, మిగతా వాటికి తెలియని కూడా తెలియదు, వాటికి అవి వెళ్ళిపోతుంటాయి. దురదృష్టం కొద్దీ ఒకటి చనిపోతుంది. చనిపోయినా ఏం పట్టించు, చనిపోయింది పట్టిన చోటనే పక్కనే మేస్తుంటాయి కూడా. కానీ మనిషి అట్లా చేయలేడు. మనం బయట రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరికైనా ఒకటి గాయమైంది, అతను ఎవరో మనకు తెలియదు. మనకెందుకు ఎవరో తెలియదు కదా అని వదిలేయలేము. మనం చుట్టూ చేస్తాం, పక్కకు తీసుకొస్తాం. చిన్న గాయమైతే తగిన సాయం చేస్తాం, పెద్ద గాయమైతే డాక్టర్ దగ్గరికి పంపించడానికి సహకరిస్తాం. అట్లాగే ఆడుకోవడానికి వస్తాడు ఒక మనిషి, మన ఊళ్ళో చనిపోతాడు, దిక్కులేను. కాబట్టి ఆ శవాన్ని అట్టే వదిలేయం. 10 మంది కలుసుకొని తలా ఇంత గబ్బేసుకొని 10 మంది కలిసి దాన్ని దహన సంస్కారం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆట పశువులకు లేనిది, ఏ పశువులోనూ లేనిది ఒక్క మనిషిలోనే ఎందుకు వచ్చింది? ఆ తేడాతోనే పశువు కాకుండా మనిషి మానవుడైనాడు. కాబట్టి మానవుడైనప్పుడు మనిషి అనేది ఒక బయలాజికల్ క్రీచర్. కాకపోతే 2 కాళ్ళ మీద నడుస్తుంది. 2 కాళ్ళ మీద నడిచినంత మాత్రాన జంతువు కాకుండా పోదు. 100 కాళ్ళ మీద నడిచే జటి ఉంది, 6 కాళ్ళ మీద నడిచే పొద్దెంపు ఉంది, 4 కాళ్ళ మీద నడిచే బర్రెలు ఉన్నాయి. అట్లాగే మనిషి 2 కాళ్ళ మీద. కాబట్టి బయలాజికల్ ఫ్యూచర్లో కాదు మనం మన మనిషిని చూస్తాం. మానవుడు అని ఎందుకు అంటున్నామంటే ఆ హృదయంలో నుండి వచ్చే స్పందన, సమాజంలో ఉన్నటువంటి ఆ సంస్కారం, ఆ హ్యూమానిటీ అనేది మనిషిగా ఒక మనిషిని మానవుడిగా తయారు చేసింది. ఎట్లా అవుతున్నారు
మానవుడుగా ఎట్లే దిగాడు అంటే దానికి కారణం విజ్ఞానం. విజ్ఞానం అనేది ఎట్లా వస్తుంది చెప్పడం సులభం, సాధించడం కష్టం. విజ్ఞానం అనేది రెండు రకాల మనకు దానికి సోర్స్ ఉన్నాయి. ఏమిటంటే ఒకటి స్వానుభవం, రెండవది తరతరాల నుండి అక్యుములేట్ అయినటువంటి సంపదను, విజ్ఞాన సంపదను మనం ఆర్జించడం అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. ఈ రెండింటి వల్ల మనిషి విజ్ఞాని అవుతాడు. విజ్ఞాని అయినప్పుడు సంస్కారి అవుతాడు. ఆ సంస్కారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషి మానవుడు. అది లేకపోతే పశువుతో సమానమే. ఇప్పుడు సొంత అనుభవంతో ఎట్లా మనిషి సంపాదిస్తాడంటే అది చిన్నప్పుడే మొదలవుతుంది. ఉదాహరణకు పాలు తాగే వయసులో తల్లి పాలు చల్లజేయడానికి గ్లాసులో తిరగొట్టి తగిన గోరువెచ్చగా ఉన్నట్టు చేసి పిల్లోడికి ఇస్తుంది. పిల్లోడు తాగుతాడు, బడికి పోతాడు. అట్లా ఒకసారి ఏమవుతుంది, వేడిగా ఉన్న పాలను ఆమె తిరగొట్టడానికి ముందు బయట ఎవరో పిలుస్తారు. తర్వాత వచ్చి చేద్దాం, బయట ఎవరో చూద్దామని ఆ గ్లాస్ అక్కడ పెట్టి, కానీ పిల్లవాడు ఆకలి మీద ఉన్నప్పుడు ఆతృత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తాడు, ఆ గ్యాస్ను ముట్టుకుంటాడు. ఆ గ్యాస్ను ముట్టుకున్నప్పుడు చేతులు కాస్తాయి. చేతులు కాలినప్పుడు క్యారమని ఏడుస్తాడు. ఏడిస్తే ఏడవని కాక, కానీ అతని జీవితంలో ఒక అనుభవం అనేది సంపాదించుకున్నాడు. ఏమిటి అంటే చిన్నదే, వేడిగా ఉండే వస్తువులను ముట్టుకుంటే మనకు చేతులు కాస్తాయి అనేటటువంటి ఇట్లా అనుభవాలు ఎన్నో వయసులో పెరిగే కొద్దీ సమాజంలోకి మనం ప్రయాణం చేసే కొద్దీ రకరకాల పరిస్థితులను మనం ఎదిరించే కొద్దీ అనుభవం అనేది పెరుగుతూ పోతుంది. మరి ఆ అనుభవమే సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్యుములేటెడ్ నాలెడ్జ్ దాదాపు మనం రాతలో ఉండేటివి తీసుకుంటే రాత మొదలుపెట్టింది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో. గ్రీకులు మొదలు పెట్టారు 4వ శతాబ్దం నుండి 20,000 ఆ 400 సంవత్సరాలు తీసుకుంటే కనీసం 24,000 అక్యుములేటెడ్ నాలెడ్జ్, క్రోడీకరించబడిన నాలెడ్జ్ మన ముందు ఉంది. కానీ మనిషి జీవితానికి ఒక కాల పరిమితి ఉంది. మహాప్రది యావరేజ్ వయసు 80గా తీసుకుంటే 80 ఏళ్ళు బ్రతుకుతాడు. వేరే ఏళ్ళు మాత్రం మనిషి బ్రతకలేడు. కాబట్టి ఒక మనిషి సొంత అనుభవం అనేది విజ్ఞానం మొత్తాన్ని సంపాదించడానికి సరిపోతుందా అంటే అసాధ్యమైన పని. పోగా విజ్ఞానం అనేది కూడా ఒక రకం కాదు, పలు రకాలు ఉంటాయి. పలు రకాల పరిస్థితుల్లో వచ్చేది ఉంటుంది. అన్ని రకాలు మన జీవితంలో మనకు ఎదురుపడకపోవచ్చు. తర్వాత అదే పనిగా దాన్ని పరిశోధించిన వాళ్ళు ఉంటారు. మనము పరిశోధించేటటువంటి అవకాశం మనకు లేకపోవచ్చు. కాబట్టి విజ్ఞానాన్ని సముపార్జించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అదే కాదు, మానవ సమాజంగా బతుకుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. అది ఇంకా ఏ జంతువులోనూ జరగదు. ఒక తరం నుండి ఇంకొక తరానికి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ కావడం అనేది రాతకు ముందు నుండి
శిలాయుగం నుండి కూడా నీకు జరుగుతూ వస్తూ ఉండేది. ఒక్క మనిషిని జంతువులోనే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతూ వస్తాడు. మిగతా ఏ జంతువులోనూ రాదు. కాకపోతే చిన్నపిల్లప్పుడు తల్లి ఇట్లా అట్లా వాటిని చిన్నపిల్లలు దండించచ్చు. పాలు తాగడం మర్చిపోయిన తర్వాత పశువుల్లో తల్లి ఎవరు పిల్లి ఎవరు, రెక్కలు వచ్చిన తర్వాత పక్షుల్లో తల్లి ఎవరు పిల్లి ఎవరు. కానీ నిరంతర అనుబంధంతో మనకు ఒక తరాన్ని నుండి మరొక తరాన్ని, మనకు మొదటి టీచర్ తల్లి. ప్రతి మనిషికి మొదటి టీచర్ తల్లి. ఆ తల్లి దగ్గర నుండి మనం ఆకలి తీర్చుకునేటటువంటి సదుపాయం తెలుసుకుంటాం. తర్వాత క్రమశిక్షణ నేర్చుకుంటాం. మొదటిది కొన్ని అనుభవాలను మనకు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భాషకు. అందుకని మాతృభాషని ఎందుకు అనుకున్నామంటే ప్రతి మనిషి భాషను నేర్చుకునేది తల్లి దగ్గర నుండే. కాబట్టి తల్లి మొదటి గురువు ప్రతి మానవుడికి. అట్లా ఇంకా జీవితంలోకి సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది గురువులు వస్తారు. ఇప్పుడు మీరంతా టీచింగ్ ఫ్యాకల్టీ, మీకు తెలుసు మీరు చేస్తున్నది ఏమిటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? కొన్ని సందర్భాల్లో మీ సొంత అనుభవాల నుండి వచ్చిన నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కువగా మీరు ట్రాన్స్ఫర్ చేసేది అక్యుములేటెడ్ నాలెడ్జ్ చేస్తున్నారు. పుస్తకాల్లో అక్యుములేట్ అయి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా అక్యుములేట్ అయిన నాలెడ్జ్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది ఒక వృత్తిగా ఉంది. కానీ ఒకప్పుడు వృత్తిగా లేనప్పుడు కూడా దాన్ని ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ రావడంతోనే మానవ సమాజం, మనిషి సమాజం మానవ సమాజం అయిపోయింది. ఇంత పెద్దగా మనం ఎదగలిగిన ఇంత నాగరికతలో మనం ఉండగలుగుతున్నాం. నేను ముందే చెప్పాను, ఇది చాలా పెద్ద టాపిక్. ఇది ఒక్కసారి దాదాపు 20,000 కిందికి పోతే పూర్తిగా ఎదగని మనిషి, అంటే పూర్తిగా నిటారుగా నిలబడలేని జంతువు ఒకటి. అది ఏ పనండి, దాని పేరు ఏమైనా పెట్టండి. మిగతా ఏప్స్కు దానికి డిఫరెన్స్ ఏమిటంటే మిగతా ఏప్స్ అన్ని శాకాహారులు. ఈ ఏప్ మాంసానికి అలవాటు పడింది. కానీ దాని శరీర సౌష్ఠవం వేటాడేదానికి అనుకూలమైంది కాదు. ఇప్పుడు మనం ఈ రోజుల్లోనే చూస్తున్నాం. నక్కుంది, అది మాంసాహారి, కానీ వేటాడి. ఏదో రాత్రి వేళల్లో, చీకటి వేళల్లో దొంగగా వచ్చి ఊళ్ళలో కోళ్ళని ఎత్తుకపోవాల్సిందే తప్ప అంతకు తప్ప దానికి వేటాడడం చేత కాదు. కాబట్టి అది ఏం చేస్తుంది? వేటాడే జంతువులు ఏవో అని తెలుసుకుంటుంది. దానికి వేటాడే వేళలు తెలుసుకుంటుంది. ఎప్పుడు దాటి కోసం పనిచేసుకోని ఉంటుంది. దానికి ఏర్పడితే అది చంపేస్తుంది. కాబట్టి వెనకనే నక్కి అది వేటాడి తన కడుపు నింపుకొని వెళ్ళిపోయిన దాకా వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఇది పోతుంది. మిగతాది అది దానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. అట్లాంటి జంతువులే ఎన్నో వస్తాయి, రాబందులు వస్తాయి. వాటితో అంతా ఫైట్ చేసి కడుపు నింపుకొని బతుకుతాం. ఆ విధంగా ఇంకా అప్పుడు పూర్తిగా ఎదగని మనిషి వేటాడే జంతువు కోసం నక్క ఇట్లా పొంచేసుకుని ఉంటుంది. రాళ్ల మాటను అట్లా పొంచేసుకుని అది తినిపోయిన మాంసాన్ని
మిగతా వాటి కాంపిటీషన్ నుండి ఏదో ఒక రకంగా వేరు చేసి తన ఆకలిని వాపుకుంటూ వచ్చాడు. అయితే అది సఫిషియెంట్ ఫుడ్ కాదు, స్కేర్సిటీ ఫుడ్. ఒక్కటే అడ్వాంటేజ్ ఆ రోజు ఇతని ఆ జీవి శరీరానికి ఉన్న అనుకూలత ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నక్కకు ఏళ్ళు పొడుగు ఉండవు, జంతువులు లేదు, దీనికి ఏళ్ళు పొడుగుగా ఉండవు, దీనికి ఏళ్ళు పొడుగుగా ఉంటాయి. అవి ఎముకలను చేతికి తీసుకుని పట్టుకొని ఎత్తుకపోయి ఎక్కడైతే వేట జరిగిందో వీలైనంత అక్కడే తినాలో వెళ్ళిపోవాలి. కానీ మనిషి ఏం చేసినాడు అంటే, మనిషి కాబోయే జంతువు ఏం చేసింది అంటే ఆ ఎముకలను ఎత్తుకచ్చుకుని దాంట్లో ఉండేటటువంటి మ్యారోన్, మూలుగు లేదా వ్యాసం అంటాం మనం ఇక్కడ, ఆ వ్యాసానికి దాంతో కడుపు నింపుకోవడానికి అలవాటు. ఆ కడుపుని వాటిని పగలగొట్టే ప్రక్రియలో రాళ్ళను వాడినాడు. ఆ రాయి పగిలినప్పుడు బెచ్చం ఉన్నప్పుడు అదే ఆఖరికి ఆయుధం. ఎందుకంటే పగిలిన బెచ్చకు పదును ఉంటుంది, ఆ పదునైంది ఆయుధంగా తయారు. అది ఒక రోజులో జరిగింది కాదు, కనీసము పాతరాతి యుగం నుండి కొత్త రాతి యుగానికి రావడానికి 10,000 సంవత్సరాల టైం తీసుకుంది. ఈరోజు మనకు అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందుకు అంత టైం నేర్చుకోవడానికి? ఇప్పుడు మామూలు ఫోన్ వాడుతున్నాం అంతకుముందు, ఇప్పుడు సెల్ వచ్చింది, ఎంతసేపట్లో నేర్చుకుంటున్నాం మనం. అదే మాదిరి మనకు అనిపిస్తుంది, కానీ అది స్లో ప్రోగ్రెస్. ఒకవైపు బాడీ ప్రోగ్రెస్, ఇటారుగా నిలబడడం, ఒకవైపు మెంటల్ ప్రోగ్రెస్, మెదడు పెరగడం, ఈ రెండూ జరుగుతుంది. ఒకదానికి ఒకటి తోడుగా పెరుగుదా, దాంతో మనిషి అభివృద్ధి చెంది మానవ సమాజం. ఎందుకంటే మొదటి నుండి కూడా ఏదో వేటాడి వదిలిన మాంసం కోసం తాపత్రయపడే రోజు నుండి కూడా ఆ జంతువుకు ఒకే అలవాటు. ఎందుకంటే ఎట్లా అంటే కమ్యూనిటీస్గా బతుకుతుంది, ఒక గుంపుగా బతుకుతుంది. అంటే గుంపు అంటే పెద్దగా ఏది 50 మంది 60 మంది ఇప్పుడు మనకు విలేజెస్లో ఉన్నట్టు కాదు, చిన్న గుంపు, 5 మందో 10 మందో ఆ మాదిరి గుంపు. ఆ విధంగా గుంపుగా ఉండడు. గుంపుగా ఉన్నప్పుడు ఏమి, ఇప్పుడు రాయికి బెచ్చే ఉంది, ఇంకా వేరే ఆయుధాలు ఉంది, రాత్రి తయారు చేసి అవి ఒక మనిషి తయారు చేస్తాడు. అందరికీ ఒకటేసారి థాట్ రాదు, ఆలోచన అనేది ఎవరికో ఒకరికే వచ్చేది. కానీ ఆ మనిషి దాన్ని తనలో దాచుకోని ఉంటే, ఆ సంకుచితత్వమే ఉంటే ఇప్పుడు అందరం మనుషులమే. అట్లా లేకుండా తన గుంపులో ఉండే వాళ్ళకంతా ఆ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లాగే విలనమ్ములు కనిపెట్టాడు. ఎదురులో నుండి ఎదురుగా స్వభావం ఉంది, ఉండేది, ఆ యాక్షన్ ఉంది అనేది ప్రతి ఒక్కడు గ్రహించలేడు. ఏ ఒక్క మానవుడో కనిపెట్టాడు. అయితే ఆ మానవుడు మొత్తము తన పరిసరాల్లో ఉండేవాడు ఆ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడు అందరూ విల్లులు తయారు చేసుకోవడం, విల్లులను ఉపయోగించడం, దాంతో మనిషికి ఒక వేటాడడం సులభం కావడం, తను సొంతంగా వేటాడడం, ఎవరో వేటాడిన దానికి కాచుకునే అవసరం లేకుండా తను సొంతంగా వేటాడడం, సేఫ్టీ నుండి వేటాడడం,
దగ్గరికి పోవాల్సిన పల్లె విలనంలో వాళ్ళ జంతువు దూరం నుండి వేటాడతారు. ఆ విధంగా కమ్యూనిటీ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఆ రోజు ఏమిటంటే చీకటి అయ్యే వరకు థ్రెట్, ఏ జంతువు అయినా ఎవరినైనా ఎత్తకపోవచ్చు వాళ్ళలో. తర్వాత ఆ విలనంబులు ఎట్లయితే మనిషిని సమాజాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చినాయో ఆ తర్వాత నిప్పును కనిపెట్టారు. నిప్పును దగ్గరికి పోగలిగింది, నిప్పును చేయగలిగింది. ఈరోజు కూడా ఏ జంతువు లేదు. ఒకే జంతువే మనిషికే అది చేతవుతుంది. అందువల్ల నిప్పును ఎప్పుడైతే కనిపెట్టగలిగినాడో, నిప్పును తనేం కనిపెట్టలే, నిప్పును ఉపయోగంలోకి తెచ్చుకున్నాడో, అగ్ని మీద ఒక డామినేషన్ అనేది ఎప్పుడైతే సపరేట్ అయి సంబంధమే లేకుండా సపరేట్ అయింది. తర్వాత ఇక జనరల్గా ఒక సందేహం వస్తుంది. ఏమిటంటే ఈ మనిషి అనేవాడు ఎవల్యూషన్లో ఒక చోటే కాదు, అదే రకమైన జంతువు ఎన్నో చోట్ల ఉంటుంది. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. మరి ఎట్లా తెలుసు? ఆ మనిషికి కమ్యూనికేషన్ అనేది లేదు. వేరే వాళ్ళు శత్రువులు కూడా. అటువంటిప్పుడు ఎట్లా తెలుసుకుంటే ఇది ఒక విచిత్రమైన ప్రాసెస్. దాన్ని తెలుసుకోగలిగినోడే ప్రకృతి ఎంత నిర్దాక్షిణ్యమైందంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఎవరైతే పరిసరాలను తట్టుకోగలిగి నిలబడతారో ఆ గుంపు మాత్రమే జీవిస్తుంది. మిగతా గుంపులు వ్యానిష్ అయిపోతాయి. మనకి అవి ఎక్కడున్నాయో తెలియదు. అభివృద్ధి కలిగి ఆఖరుకు జనరేషన్స్ అంతా ఏ గుంపుకైతే నాలెడ్జ్ అనేది వచ్చిందో, ఏ గుంపుకైతే తన నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతుందో తర్వాత తరాలు, ఆ గుంపే పెరిగి పెద్దదయ్యి ప్రపంచాన్ని నింపుతా వస్తుంది. ఆ ప్రాసెస్ దీంట్లో ఏమైంది అంటే, ఇట్లా ఎప్పుడైతే నిప్పు వల్ల ఒక సేఫ్టీ ఏర్పడిందో, విల్లు వల్ల సొంత ఆహారం సంపాదించుకోవడం ఎప్పుడైతే చేతైందో మనిషి, అప్పటి నుండి జనసంఖ్య పెరిగిపోవడం జనసంఖ్య పెరిగిపోయిన తర్వాత దాంట్లో సమస్య ఏమిటంటే చుట్టూ ఉండే వేటమృగాలు వేటాడేటివి అవి క్రమంగా క్షీణించిపోయి వేటాడడానికి జంతువులలో కూడా ఈ పరిణామం అనేది మహాభారతంలో మనకు జాగ్రత్తగా చదివితే కనిపిస్తుంది. పాండవులు అరణ్యవాసం పోయింటారు. చాలా కాలం అక్కడే ఉంటారు. పాండవులు పోయినారంటే వాళ్ళ 5 మంది ద్రౌపది మాత్రమే కాదు, వాళ్ళ వెంట చాలా మంది మార్పులను కూడా వాళ్ళని అనుసరించి. కాబట్టి వీళ్ళందరినీ ఫీడ్ చేయాలి, వీళ్ళందరికీ ఆహారం కావాలి. కాబట్టి వేరే మార్గం ఏమిటి? వేట తప్ప వేరే మార్గం. అక్షయ పాత్ర ఇవి అవి ఉండనివ్వండి, ఆ మెరకల్స్ వదిలేయండి. మనం భారతంలో వాస్తవ సామాజిక పరిస్థితులను మాత్రము స్టడీ చేయగలిగితే వేట ద్వారానే వాళ్ళు బ్రతికినారు. ఆ ప్రాంతంలో జంతువులన్నీ క్షీణించి ఆ దశలో వ్యాస మహర్షి వాళ్ళ దగ్గరికి వస్తారు. వ్యాస మహర్షి, మీరు ఇప్పటికే చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నారు, జంతువులంతా క్షీణించి ఇంకా మళ్ళా అటువంటి సంతతే లేని పరిస్థితి
పుట్టకుండా పోయే ప్రమాదపరమైన పరిస్థితికి తెచ్చినారు ఈ అడవిని. కాబట్టి ఇంకా చాలు, మీరు ఇంకో కోణానికి మారు. వాళ్ళు ఇంకో కోణానికి ఎక్కడి నుండి ఆయన సలహా మీద వేరే అన్నాను, దూరంగా ఉంటే మరో కోణానికి మారుతారు. అట్లాగే ఇది ఏమిటి సూచిస్తుంది అంటే, అనాది కాలంలో మానవుడు వేట మీద ఆధారపడి బ్రతికేటటువంటి రోజుల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది మనకు పాండవుల అరణ్యవాసం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాస్తవ చరిత్రలో ఏం జరిగింది అంటే, అట్లా ఇప్పుడైతే సంఖ్య పెరిగిపోయి అన్వీల్డింగ్గా తయారైపోయి జంతువులు ఇంకా దొరకని పరిస్థితి అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో, వాళ్ళే 4 గుంపులు 6 గుంపులుగా చీలిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు పోవాలా, దూరంగా వెళ్ళిపోవాలా అనేటటువంటి ఒక ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటుతో ఏమవుతారు, ఒకరొకరు దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొత్త అడవులు చూసుకుంటారు. కొత్త అడవుల్లో మళ్ళా జీవన విధానం మొదలు పెడతారు. ఇట్లాగూ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని వందల తరాలు మాదిరి జరిగిపోతుంది. మనిషి జనాభా ఇప్పుడు చరిత్రకారులు అంగీకరించే ప్రకారం అయితే, మనిషి మొదట పుట్టింది సౌత్ ఏషియన్ కంట్రీ, ఇది దక్షిణ భారతదేశం కానీ, లేకపోతే ఇవి ఉన్నాయి కాంబోడియా, మనకు థాయిలాండ్, కాంబోడియా, బర్మా ప్రాంతాలు, ఇండోనేషియా ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లోనే మనిషికి తయారైనాడు అనేది చరిత్రకారులు ఏకగ్రీవంగా ఇప్పుడు అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుండి ఈ మూలాల దగ్గర నుండి ఇట్లా జనసంఖ్య పెరిగిపోవడంతో జనం విస్తరించడం, ఒకటే గుంపు నుండి వచ్చిన వాడు. కానీ 4-5 తరాలు గడిచిపోయిన తర్వాత, లేదా 10 తరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు మనవాళ్ళే అనేది కూడా వీళ్ళకు తెలియదు. ఒకరు అడవిలో ఉంటారు, ఇంకొకరికి మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అయినప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మళ్ళా కాంపిటీషన్ ఫర్ ఫుడ్. ఆ కాంపిటీషన్ ఫర్ ఫుడ్ ఏర్పడినప్పుడు ఏమవుతారంటే యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగిన తర్వాత ఒక గుంపు ఓడిపోతుంది. ఓడిపోయిన గుంపులో పురుషులందరినీ చంపేస్తారు, స్త్రీలను మాత్రం గుంపులో. ఎందుకంటే స్త్రీ ఉత్పత్తికి కేంద్రం. కాబట్టి స్త్రీకున్న ప్రాముఖ్యత ఆ రోజు నుండి కూడా, ఆమె లేకపోతే ఇంకొక తరం లేదు అని. అందుకని స్త్రీలను చంపరు, స్త్రీలను మాత్రం కలుపుకుంటారు. ఇప్పుడు మనకు అది కూడా మహాభారతంలోనే కనపడుతుంది. హిడింబాసుని చంపుతారు, హిడింబిని పెళ్లి చేసుకుంటారు. అట్లాగే అది సర్వత్రా ఈడ పాండవుల్లో మనకు ఉదాహరణ. అట్లా సర్వత్రా ఆ మాదిరి జరుగుతా పోయి. అయితే మగవాళ్ళని చంపడం క్రూరత్వం కాదా? దాన్ని ఆ రోజు మన వాళ్ళు నరమేధము అనేవాళ్ళు. మేధము అంటే వధించరు, అశ్వమేధము అంటే అశ్వాన్ని వధించరు, నరమేధము అంటే మనిషిని వధించరు. వధించడం తప్పు కాదా? క్రూరత్వం కాదా? ఇన్హ్యూమన్ కాదా? నేను కానీ ఆ రోజు మనిషికి అది ఇన్హ్యూమన్ కాదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యేదే ఫుడ్ కోసం.
ఇంకొక గుంపుని తెచ్చుకొని ఫుడ్ సప్లై గారు వాళ్ళ స్ట్రగుల్ ఏర్పడిందే ఫుడ్ కోసం. కాబట్టి జనసంఖ్య తగ్గించుకోవాలి. స్త్రీని చంపలేరు, అందువల్ల పురుషులంతా చంపి అట్లా స్త్రీలను కలుపుకుంటా బ్రతికిన ఏళ్ళు అట్లా కొన్ని యుగాలకు వెళ్ళొచ్చు. అక్కడికి మనకు వేదాల ప్రకారం చూస్తే విశ్వామిత్రుడు దాన్ని అరికట్టినాడు అని. ఏది నరమేధం అవసరం లేదు, అవసరం లేదు అంటే మరి ఎట్లా వాళ్ళని బ్రతకడం అంటే వాళ్ళని పశువులు కాపర్లుగాను ఇట్లుగాను సేవకులుగా చేసుకోవడం, బానిసలుగా తీసుకోవడం అనేది అది కూడా దుర్మార్గమైతే. చంపడానికి అదేం తక్కువ కాదు బానిసత్వం. కానీ ఆ రోజుల్లో ఏమిటంటే చంపడం కంటే అతని సేవలను ఉపయోగించడం మేలు బానిసగా తెచ్చుకొని అనేటటువంటి ఒక మార్పు మనిషిలో జరిగేది. దానికి తోడు వ్యవసాయం కూడా మనిషి నేర్చుకున్నాడు. కాబట్టి వ్యవసాయానికి ఇంకా హ్యూమన్ ఎఫర్ట్ చాలా కావాలి. ఎందుకంటే తొలిదశల్లో ఉండేటటువంటి వ్యవసాయం అది. కాబట్టి ఎంత లేబర్ అవసరమైతే అంత లేబర్ అప్పుడు కావాల్సి వస్తుంది. ఆ లేబర్ ఎట్లా వచ్చేది అంటే ఈ యుద్ధాల ద్వారా యుద్ధ ఖైదీలను బానిసలను చేయడం ద్వారా శ్రమలో వచ్చే పదం వాడు పూర్తి చేసుకున్నారు. అప్పుడు బానిస విధానం అనేది ప్రవేశించింది. తరువాత నెక్స్ట్ స్టేజ్లో రాచరికాలను వచ్చింది. ఎందుకంటే సమాజం కొంత పెరిగిన తర్వాత దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది అవసరం. ఆ అడ్మినిస్ట్రేషన్కి ఒక కేంద్రం కావాలి. ఆ కేంద్రం మొదట ఎన్నికల ద్వారానో వాలంటరీగానో నిస్వార్థంగా ఉండేది వచ్చింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా మార్పు వచ్చి అదే కేంద్రం రాచరికాలుగా మారిపోయింది. రాచరికాలుగా మారిపోయిన తర్వాత రాచరికాలు ఇప్పుడు యుద్ధం చేసే వంతు వాళ్ళకి, యుద్ధంలో జయించి వచ్చేటటువంటి నీకు గెలిచిన వాళ్ళంతా రాజుల సొత్తు అయిపోయినారు. బానిసలంతా రాజుల సొత్తు అవుతారు. వాళ్ళతో కల్టివేషన్ పెంచేది, బంజరు భూములను చదువు చేయించి ల్యాండ్ ఎక్స్టెన్షన్, ఇది ఈ పంట భూమి విస్తీర్ణం పెరుగుతుంది. అది మంచిదే. మనిషి ఇప్పుడు ఏమైనాడు, ఒకప్పుడు డిఫిషియన్సీ ఫుడ్లో ఉండేవాడు, ఆ తర్వాత స్టేజ్లో ఆన్ పార్ అయినాడు, ఆ తర్వాత సఫిషియెంట్ అయినాడు, ఫుల్లీ సఫిషియెంట్ అయినాడు. వ్యవసాయ భూములు పెరుగుతూ వచ్చినాయి. మనిషి సర్ప్లస్ ఎప్పుడైతే మనిషికి వచ్చిందో దాంతో వచ్చే సమస్యలు కూడా మానవ సమాజంలో ఒకటి ఏమిటంటే లగ్జరీ పెరగడం. రెండోది ఏమిటంటే ఒక నాగరికత సమాజం, ఒక వ్యవసాయ స్థితికి చేరిన సమాజం ఒకటి మధ్యలో ఉంటే చుట్టూ మళ్ళీ నాగరిక సమాజాలే ఉంటాయి. వాటికి వ్యవసాయం తెలీదు, కానీ వాటికి గింజలు కావాలి. కాబట్టి అవి దాడులు చేసేటప్పుడు ఒక ప్రొటెక్షన్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఒకటి ఏమిటంటే ఆత్మరక్షణ చేసుకోవడం, ఒకటి లగ్జరీ పెరుగుతుంది, దాంతోపాటు స్వార్థం పెరుగుతుంది. ఆ స్వార్థం వల్లనే రాచరికాలన్నిటికీ
రాచరికాలు ఏర్పడి తర్వాత ఏముంది, ఒక రాజు చచ్చిపోతాడు. ఒక రాజు చచ్చిపోయినప్పుడు చాలా చూడండి. సరే సారీ ముగించేది పెద్ద టాపిక్ కాబట్టి ఆరోగ్య పరిస్థితి అట్లా రాచరికాలు వచ్చిన తర్వాత దాంట్లో రాచరికాలు రాజుకో పడుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేదు, అతడే నెక్స్ట్ పొజిషన్ రావాలి. అక్కడ నుండి ఆ తర్వాత ఏమైంది, 4-5 కొడుకుంటున్నారు. దారుణంగా అంతఃపురహత్యలు జరగడం మొదలుపెట్టి, ఎందుకంటే అధికారం కోసం, ఆ లగ్జరీ కోసం. ఆఖరుకు ఎక్కువ రోజులు నాయన బ్రతికుంటే ఇతను చనిపోతే తప్ప నాకు రాదని నాయన హత్య తెచ్చిన ఆ దశలో మానవ సమాజం అనేది ఇట్లయితే ఈరోజు దశలో ఈయన గౌతమ బుద్ధుని టీచింగ్ ఏమిటి, స్వార్థాన్ని వదిలిపెట్టారు. చాలా అపార్థం చేసుకుని ఆయన ఏమిటంటే ఆయన అందరినీ సన్యాసించమన్నాడు, ఏదో సంసారాలు వదిలిపెట్టమన్నాడు అనేది చాలా అపార్థం. ఆయన అసలు సన్యాసాన్ని తను చేసి ఉండొచ్చు, అంతేగాని సన్యాసాన్ని సమర్థించడం. ఆయన ఒకటే చెప్పాడు, రినౌన్సింగ్ ది వర్డ్ ఈస్ వెరీ ఈజీ. ప్రపంచాన్ని సులభంగా వదిలిపెట్టచ్చు, వాటి మీద అలిగి వదిలిపెట్టచ్చు, పరిస్థితులకు అప్పులకు తట్టుకోలేక వదిలిపెట్టచ్చు. తర్వాత కొంచెం నాకు బ్రేక్ వస్తుంది ప్లీజ్. తర్వాత దీన్ని సోమరితనం ఉన్నోళ్ళు దీంట్లో చేయవచ్చు, సన్యాసం తీసుకోవచ్చు. కాబట్టి అది అసలు జవాబే కాదు దీనికి. సొసైటీ మార్పుకు, సొసైటీ ఎగ్జిస్టెన్స్ కాపాడడానికి కాదు. నువ్వు సొసైటీలో బ్రతకాలి, సెల్ఫ్ను త్యాగం చేయాలి. సెల్ఫ్ అనేది ఉండకూడదు, నేను అనేది మర్చిపో, నేను అనేది తుడిచిపెట్టు. నేను అనేది తుడిచిపెట్టి ఏది మిగులుతుంది, మేము అనేది మిగులుతుంది. మేము అనేది ఎప్పుడైతే మిగులుతుందో అప్పుడు సమాజం బాగుపోతుంది అనే టీచింగ్స్ మనకి ఇక్కడ బుద్ధుడు, తర్వాత సాక్రటీస్, ఇక్కడ గ్రీక్లో సాక్రటీస్, ఆ తర్వాత చాలా ఏళ్లకు జీసస్ క్రైస్ట్, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా దీన్ని ఈ విధంగా సొసైటీని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఎంతవరకు సంస్కరించబడింది అనేది కష్టమే. కొంచెం కొంచెం ఎదుగుతా పోయి, కొంచెం కొంచెం మార్పు వస్తుంది. ఆఖరికి చివరకు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో రాచరికాలు బదులుగా దీంట్లో ఇటలీలో రోమన్ రిపబ్లిక్ ఏర్పడింది. అంటే సింగిల్ మ్యాన్ కాదు, మెనీ పీపుల్ కలిసి జాయింట్గా రూల్ చేయడం. అంటే సెనేట్, రోమన్ సెనేట్. యాక్చువల్గా అది డెమోక్రసీ కాదు, సామాన్యునికి ఏం హక్కు లేదు, ఓటు హక్కు లేదు. ఆ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుండి ఉండేవాళ్ళు ఇదేమిటంటే సింగిల్ మ్యాన్ రూల్ కాకుండా రూల్ ఆఫ్ మెనీ మెన్ అనేది ఏర్పడింది. సరే, ఇంకా అక్కడ నుంచి దాంట్లో నుంచి రావడము ఇదనేది ఈ లోపల వచ్చిన మార్పు కూడా
ఇంతదాకా ఒకటి అనుకున్నాం, ప్రొడక్షన్ సర్ప్లస్ అయింది. సర్ప్లస్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనకు లేని సరుకులు కొనుక్కుంటారు, ఉన్న సరుకుల కోసం ఉన్న సరుకులను అమ్మాలి. ఎక్కడో మనకు కావాల్సింది వేరేది ఉంటుంది. అప్పుడు సరుకును ఎక్స్చేంజ్ వాటర్ సిస్టమ్ అనేది అది మొదలైపోయింది. దాంతో వ్యాపారం అనేది, బజార్లు అనేవి ఏర్పడింది. ఈ బజార్లు ఏర్పడిన తర్వాత ఒక కొత్తది సృష్టించబడిన తర్వాత దానికి కావాల్సిన అంగులు కూడా సమాజంలో తయారవుతా పోతాయి. ఈ సరుకులు మోపడంత సరుకులు లేకపోతే బండ్లలో మోసుకుని ఒక చోటు నుంచి ఒక చోటుకు పోయేది లేకుండా ఈజీ ఫెసిలిటీ కోసం కాయినేజ్ అనేది ముందు వచ్చింది. కాయినేజ్ అనేది ఇండియా అనే గవర్నమెంట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అది ఇప్పుడు మనం టర్కీ అంటాం, అది పాతకాలంలో అనటోలియా అని అంటారు. అనటోలియా మొత్తం కాదు, ఒక చిన్న దేశం, దాంట్లో గోల్డ్ మైన్స్ కాయినేజ్ ఇంట్రడ్యూస్ చేసింది. కాయినేజ్ కేవలం ఫెసిలిటీ, మార్కెట్ ఫెసిలిటీస్ కోసం వచ్చింది. సింగిల్ ఎక్స్చేంజ్ అది రోమన్స్ చేతిలో ఏమైంది అంటే కాయిన్ మనీగా మారిపోయింది. అంటే మల్టిపుల్ ఎక్స్చేంజ్. అంతకుముందు కాయిన్ వ్యాపారంలో ఉపయోగిస్తున్నా కూడా జీతభత్యాలన్నీ సరుకుల్లోనే చెల్లించావు. సైనికులకు కానీ సేవకులకు కానీ భత్యంగా ఇచ్చావు, డబ్బులు అనేటివి లేవు. కానీ రోమన్స్ అది లేకుండా జీతము అనేది ఇంట్రడ్యూస్ చేసి భత్యం ఇచ్చేదిలే, నేను ఇచ్చే గింజలతోనే నువ్వు బ్రతకాల్సిన పనిలే, నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు. అవి ఆ రోజుల్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా గొప్ప అడ్వాన్స్ కింద నచ్చింది. ఎందుకంటే నా ఇష్టం, ఇప్పుడు ఏది కావాలంటే అది కొనొచ్చు, ఏది కావాలంటే తినచ్చు, ఏది కావాలంటే తాగొచ్చు. కానీ దాని వెనక మాత్రం అది రాను రాను చాలా ప్రమాదకరమైనది కూడా మరి. ఎందుకంటే స్టడీగా ఉండాలి, దాన్ని రేట్లు స్టడీగా ఉండేటట్టు పెట్టినంతసేపే కాయిన్తో ఉండేటటువంటి ప్రయోజనం. రేట్స్ ఎగుడు దిగుడు అయ్యాయంటే, పెరిగిపోతుంది అయితే జీతం చాలు. తర్వాత ఇంకొకటి కూడా, ఆ పరిస్థితే కాదు, ఇంకొకటి కూడా తయారైంది. కాయిన్ అక్యుములేషన్ ఎప్పుడైతే అది మనీగా తయారవుతుందో, అది కాయిన్గా వ్యవసాయం దీంట్లో వాణిజ్యం ట్రాన్స్ఫర్ వరకు దాంతో ప్రమాదం ఏమి లేకుండా పోయింది. కానీ దీనివల్ల ఏమైందంటే విపరీతంగా పెరిగిపోయింది అక్యుములేషన్ ఆఫ్ మనీ. దాచుకోవడం సులభం అయిపోయింది. అక్యుములేషన్, ఎంత అక్యుములేషన్ అంటే ఇప్పుడు మనమే చూస్తున్నాం. ఒక డబ్బున్న మనిషి చూసుకుంటారు, మంచి ఇల్లు కట్టించుకుంటారు, దాంట్లో అన్ని రూములు, ఇంకా చాలు కదా మనిషికి, చాలించాలి. దాని నుండి ఏమిటి, నెక్స్ట్ తరానికి సరిపోవాలి కదా, ఎట్లుంటుందో ఏమో. కొన్ని నెక్స్ట్ తరానికి సంపాదించినోడైనా మానుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకవైపు పొలిటీషియన్స్ కానీ, ఒకవైపు ఈ బిగ్ హౌసెస్ కానీ, ఇండస్ట్రియల్ హౌసెస్ కానీ ఎన్ని సంపాదిస్తుంది, వేల కోట్లు, లక్షల కోట్లు. ఏం చేసుకోవాలి దాంతో? ఒకటి సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మన దగ్గర నోట్ ఉంది, ఒక 100 రూపాయల నోట్. దాని వాల్యూ ఎప్పుడు? ఆ 100 రూపాయల రోడ్డు బయటికి ఇచ్చి నాకు కావాల్సిన టిఫిన్, నాకు కావాల్సిన ఇంకొక సరుకు ఉంటుంది. డబ్బుకు వినియోగపు విలువ లేదు, దాని మార్గపు విలువ మాత్రమే ఉండేది నోటుకు.
నోట్ అనండి, దాన్ని కాయిన్ అనండి, దానికి కేవలం మార్కప్ విలిపే. ఎప్పుడైతే నాకు ఉపయోగం లేని నోట్లు నేను ఇంట్లో పెట్టుకుంటానో, అవి పెట్టుకున్నా ఒకటే, తెల్ల కాగితాలు పెట్టుకున్నా ఒకటి. కానీ అది ఎందుకో రియలైజ్ కాదు. కాబట్టి నాన్ యూటిలైజ్డ్ మనీ అక్యుములేట్ అవుతా. ఇది సొసైటీ. మిగతా వాళ్ళని ఎప్పుడైతే నీకు అక్యుములేషన్ అనేది ఒక మోజుగా తయారవుతుందో, ఒక పిచ్చిగా తయారవుతుందో, అప్పుడు మిగతా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది అది చాలా రియేజెస్లోకి నేను చెప్పాను. ఆ తర్వాత ఇదే ఎక్స్ప్లాయిటేషన్ మిషన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, స్టీమ్తో రన్ అయ్యేటటువంటి యంత్రాలు, స్టీమర్లు, రైళ్లు వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ పెరిగింది, ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. ఆ ప్రొడక్షన్ ఎంతగా పెరిగిందంటే దాంట్లో మార్కెట్ల కోసమని కొన్ని దేశాలను, పొడుగు దేశాలను కాంకర్ చేసి యూరోప్లో ఉండేటటువంటి బ్రిటన్ కానీ, డచ్ కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్ ఇట్లాంటివంతా ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసి వలస దేశాలుగా తయారు చేసి, వలస ప్రజలుగా తయారు చేసి, ఆఖరికి ఏమైంది, ఇంకొక దేశం జర్మనీలో కూడా ఇదే ప్రొడక్షన్ వచ్చింది. అది కొంచెం లేట్గా ప్రొడక్షన్కి వచ్చింది. ఆ లోపలనే వీళ్ళు మార్కెట్లను అంతా ఆక్రమించుకున్నారు. మార్కెట్లు కావాలంటే వీళ్ళతో యుద్ధం చేయాలి. ప్రపంచ యుద్ధంగా తయారైంది. మొదటి ప్రపంచ యుద్ధం అందుకే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధము అట్లే జరిగింది. అందులో విమానాలు వచ్చినాయి, TNT వచ్చింది, డైనమైట్ వచ్చింది, విపరీతమైన ప్రాణం నష్టం. జనాభా ఎంత పెరుగుతుందో అంత అసలు రెండవ వరల్డ్ వార్లో యూరోప్లో ఉన్న జనాభాలో 1/3 నాశనం అయిపోయింది. అట్లాగా ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఎప్పుడైతే ఇది పెరుగుతుందో, ఎక్స్ప్లాయిట్ చేసేవానికి ఆకలి అయ్యేవానితో అవసరం లేదు. ఇప్పుడు జీతం ఇస్తాం, మనం జీతం తీసుకుంటున్నాం. మరి మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి? ఇప్పుడంటే డిఏని ఇంట్రడ్యూస్ చేసినారు. ఆ కాలం అంతకు ముందు బతకలేక పడిపోతుంటాం. ఎందుకంటే ఆ జీతం ఉండేది ఒక స్థాయిలో, రేట్లు ఇంకొక స్థాయిలో పెరిగిపోతూ వస్తాయి. అందుకని కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైన రోజులు టీచర్లకు కానీ, లెక్చరర్లు అంటే ఎవరికైనా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారుతూ వచ్చింది. చాలా అందుకని అయితే ఇప్పుడు ఇంకొక ప్రమాదం అంటే, కొత్తగా మనకు వచ్చిన ప్రమాదం, మనిషి ఇండివిజువల్ అయిపోతున్నాడు. మేము అనే పోయింది, నేను అనేది వస్తా వచ్చింది. రెండోది ఏమిటంటే మానవత్వం అనేది పోతా వచ్చింది. కనీసం పక్క మనిషి మీద కాదు, ఇంట్లో తల్లిదండ్రుల మీదనే మనం దయ చూపలేని పరిస్థితి. వాళ్ళను ఓల్డేజ్ హోమ్కు పంపించడం అనేది అసలు అట్లా కోస్తా ప్రదేశాలకు పోయి చూస్తే, ఇక్కడన్నా మనకు టౌన్స్లో మాత్రమే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. అక్కడ విలేజెస్లో కూడా ఓల్డేజ్ హోమ్స్ వచ్చేసి. ఓల్డేజ్ హోమ్స్ అంటే అర్థం ఏమిటి? మన సర్వీసెస్ తల్లి తండ్రికి కూడా మనం ఎక్స్టెండ్ చేయడానికి ఫీల్ అవుతున్నాం. వాళ్ళని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సొసైటీ ఏమవుతుందంటే ఇండివిజువలైజ్ అయిపోతుంది. ఇదే పరిణామాన్ని అరికట్టుకోకుండా పోతే ఎక్కడో ఒక చోట
దీనికి బ్రేక్ పడకపోతే ఎప్పుడు పడుతుందో మనమైతే చెప్పలేం, కానీ పడి తీరా. పడకపోతే మానవ సమాజం నిలవదు. కాబట్టి మన వంతు కూడా జాగ్రత్త కూడా మనం తీసుకోవాలని నేను మీ అందరికీ విన్నవిస్తూ విరమిస్తాను. నాగసూరి